మీరు సొంతం చేసుకోవచ్చు. డొనాల్డ్ ట్రంప్ చెప్పిన ఈ డైలాగ్ విని ఎగిరి ఎగిరి ఆనందపడకండి. భారతీయులకు ఇతర విదేశీయులకు ఇదో గొప్ప అవకాశమని ట్రంప్ ప్రకటించగానే కొందరు నిజమనే భ్రమలో ఉన్నట్టున్నారు. అమెరికా ఇప్పుడు వ్యాపారంలో మునిగిపోయింది. అది ప్రజాస్వామ్యం కాదు, వ్యాపార రాజ్యం. ఇప్పుడు గోల్డ్ కార్డు పేరిట మరొక వ్యాపారాన్ని మొదలు పెట్టారు ట్రంప్. అంతర్జాతీయ విద్యార్థులకు, పెట్టుబడిదారులకు ఇదొక గోల్డెన్ ఛాన్స్ అని ట్రంప్ ప్రకటించారు. కానీ ఈ అవకాశం భారతీయులకు, ఇతర దేశాల ప్రజలకు నష్టం. అమెరికాకు మాత్రం లాభం. 43 కోట్లు చెల్లిస్తే అమెరికా స్వాతంత్రం ఇస్తారట. ఇది అవకాశం కాదు, ఇది ప్రభుత్వ దోపిడీ. ట్రంప్ మాటలు చూస్తే ఆయన వ్యూహం స్పష్టంగా అర్థమవుతుంది. భారత్, చైనా, జపాన్ లాంటి దేశాల విద్యార్థులు హార్వర్డ్, MIT, స్టాన్ఫర్డ్ లాంటి విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారని చెప్పిన ట్రంప్ వారికి అమెరికాలో ఉద్యోగాలు వస్తున్నాయి కానీ వీసాలు రావడం లేదని చెబుతున్నారు. అమెరికాలో చదువుకున్న వారంతా తిరిగి వారి దేశాలకు వెళ్ళిపోయి అక్కడే బిలియనీర్లుగా మారుతున్నారట. ఇది ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్. నిజానికి అమెరికా తన గొప్ప విద్యా వ్యవస్థను నిత్యం కాపాడుకునే దేశం. మెరిట్ విద్యార్థులు హార్వర్డ్, MIT లాంటి సంస్థల్లో చేరడానికి కోట్లు ఖర్చు పెడుతున్నారు. కానీ వారు చదువు పూర్తయిన వెంటనే వీసా నిబంధనల వల్ల బయటికి వెళ్ళిపోతున్నారు. తమ దేశాలకు వెళ్లి స్టార్టప్లు ప్రారంభిస్తున్నారు. వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. చాలా మంది ఇండియన్స్ కూడా ఇంతే చేశారు. దీనివల్ల భారత్కు చాలా మేలు జరిగింది కూడా. ఇదే ట్రంప్కు కంటగింపుగా మారినట్టు ఉంది. అందుకే ఆయన వ్యూహం మారింది. అమెరికాలో చదువుకున్న వాళ్ళు తిరిగి అమెరికాకే డబ్బులు ఇచ్చి ఉండవచ్చని కొత్త స్కీమ్ని ప్రవేశపెట్టారు. చదువు పూర్తయిన తరువాత విద్యార్థులు అమెరికాలో ఉండాలంటే ఇకపై డబ్బులు కట్టాలట. పైకి ఇండియన్స్కు అవకాశమని పెద్ద పెద్ద మాటలు అంటున్నారే కానీ ఇందులో న్యాయం ఎక్కడ ఉందో అర్థం కాని దుస్థితి. ఇక 10 లక్షల గోల్డ్ కార్డులు అమ్మితే 4,36,00,000 కోట్ల రూపాయలు అమెరికా ఖజానాలోకి వెళుతుంది. ఇది రెగ్యులర్ ట్రేడింగ్తో సమానం. అంటే అమెరికా ఇప్పుడు విదేశీయుల నుంచి నేరుగా డబ్బు వసూలు చేసుకోవాలనుకుంటోంది. గతంలో EB-5 వీసా ద్వారా పెట్టుబడిదారుల నుంచి డబ్బు తీసుకునే స్కీమ్ ఉంది. ఆ స్కీమ్లో 8 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి, 10 ఉద్యోగాలు సృష్టించాలి. కానీ ఇప్పుడు 43 కోట్ల రూపాయలు ఇస్తే చాలు, ఉద్యోగాలు సృష్టించాల్సిన అవసరం లేదు. నేరుగా గ్రీన్ కార్డ్ ఇచ్చే కొత్త బిజినెస్ స్కీమ్ను తీసుకువచ్చారు. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇండియాలో అదే 43 కోట్లతో ఒక చిన్న పరిశ్రమ ఏర్పాటు చేయవచ్చు. కనీసం 500 మందికి ఉద్యోగాలు కల్పించవచ్చు. కానీ అదే డబ్బును అమెరికా ప్రభుత్వానికి నిధులుగా ఇచ్చేస్తే భారత్కు లాభం ఏముంటుంది? ఇండియాలో కోట్లు పెట్టుబడి పెట్టి కంపెనీలు ప్రారంభిస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. కానీ అదే డబ్బుతో అమెరికా పౌరసత్వం కొంటే మన మేధస్సు, మన సంపద, మన భవిష్యత్తు వాళ్ళ చేతికి వెళుతుంది. అటు ట్రంప్ గారేమో భారతీయులకు ఏదో పెద్ద ఉపకారం చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ లోతుగా ఆలోచిస్తే మాత్రం ఇది ఒక పెద్ద వ్యాపారమే. ఇది నిజమైన పెట్టుబడి కూడా కాదు, కేవలం డబ్బును వసూలు చేసే స్కీమ్. అమెరికా తన దేశానికి విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని చెబుతోంది. కానీ నిజానికి వారి డబ్బును నేరుగా లాగేసుకుంటోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది గోల్డ్ కార్డు కాదు, ఇది అఫీషియల్ థెఫ్ట్ కార్డ్. అంతా డొనాల్డ్ ట్రంప్ ట్రాప్.